ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ను ఆయనకి ఇవ్వనుంది. 1969లో క్వీన్ ఎలిజబెత్కు నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది. అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోదీకి స్థానం దక్కింది. విదేశాల్లో మోడీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం. నైజీరియా రాజధాని అబూజా చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్వో సాదరంగా స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. ఇది భారత ప్రధానిపై వారికున్న నమ్మకం, గౌరవానికి ప్రతీక అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నైజీరియా చేరుకున్నారు. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పలు కీలక రంగాల్లో సంయుక్తంగా ముందుకెళ్తామన్నారు. పరస్పర అభివృద్ధి లక్ష్యంగా సహకరించుకుంటామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా తెలియజేశారు. నైజీరియా పర్యటన అనంతరం G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తారు. అక్కడ వివిధ సభ్యదేశ అధినేతలతో భేటీ కానున్నారు. 18, 19 తేదీల్లో రియో డి జనీరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కానున్నారు. 19న మోడీ గయానాకు చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు వెళ్తున్న ఆయన 21వ తేదీ వరకు అక్కడుంటారు.